నకిలీ విదేశీ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిమాయత్ సాగర్లో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు 55 నకిలీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. నిందితులు హైదరాబాద్ మీదుగా ముంబైకి నకిలీ మద్యం తరలిస్తున్నట్టు గుర్తించారు. ట్రాన్స్పోర్ట్ మేనేజర్ ఫారూక్, డ్రైవర్ అజరత్ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రాహుల్, నేతా విలాస్లు పరారీలో ఉన్నారన్నారు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి. बैटरी का कनेक्शन दे दिए, निकाल दिया ना. श्रीकांत पुट्टने सर सर वाटर లేదు సార్ అయిపోయింది. మన అప్పా జంక్షన్ వద్ద రూట్ వాచ్ కండక్ట్ చేస్తూ ఉంటే ఈ MP09 DJ 9072 బస్సు వచ్చింది. దాన్ని సెర్చ్ చేయగా అందులో 55 నకిలీ విదేశీ మద్యం బాటిల్ లభ్యమైనవి. అట్టి దాంట్లో బ్లాక్ లేబుల్ 23, శివాజీ రీగల్ 13, గ్రే గూసు 5, ఇంకా గ్లెన్ మీటు రకరకాల బ్రాండ్లే 55 బాటిళ్ళు. ఇవి ముంబై నుంచి అక్రమంగా రవాణా చేస్తూ ఇక్కడ వినియోగదారులకు తక్కువ ధరకు అమ్ముతూ వినియోగదారులను ఈ నకిలీ మద్యం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ అక్రమ వ్యాపారాన్ని కొందరు చేపడతా ఉన్నారు. వారిని అరికట్టే దిశగా మేము మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మా దాడులను ఉధృతంగా చేసి వీళ్ళందరినీ పట్టుకొని ఈ బస్సును సీజ్ చేయడం జరిగింది. ఇందులో 2 అక్యూజులను అరెస్ట్ చేసినాము. ఇంకా ముఖ్యమైన దీనికి సంబంధించిన ఈ కేసులో 2 అక్యూజులు ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వారిలో వాళ్ళ పేర్లు అత్తర్ మహమ్మద్ ఫారూక్ను అరెస్ట్ చేశాము. అతను డ్రైవరు. ఇంకోరు హజరత్ అలీ అనేట ఆయన ఇక్కడ మేనేజర్. ఇది మహబూబ్ ట్రాన్స్పోర్ట్కు, మహబూబ్ ట్రావెల్స్ అనే ట్రాన్స్పోర్ట్కు ఆయన మేనేజర్. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినాము. అక్కడ ట్రాన్స్పోర్ట్ మేనేజరు నీతా విలాస్ మరియు అక్కడ ఈ మద్యాన్ని సప్లై చేసినటువంటి రాహుల్ను అబ్స్కాండింగ్గా ఉన్నారు. వారిని కూడా త్వరలో అరెస్టు